గొల్లలదొడ్డి మధ్యలో ఉన్నటువంటి ఒక కర్షర్ మిషన్ క్వారీలో ఒక మహిళని చంపడం జరిగింది. లక్ష్మి అనేటువంటి మహిళని మర్డర్ జరగడం తెలిసిందే. దీనిలో అతను భర్తనే, ఆమె యొక్క భర్త అయినటువంటి శివలింగయ్య, వీళ్ళది మైనాపురం గ్రామము. వీళ్ళకి వచ్చేసి 3 ఆడపిల్లలు, ఒక కొడుకు సంతానము. అతను వచ్చేసి భార్య మీద అనుమానంతో, అంటే పెద్ద కూతుర్ని వచ్చేసి గొల్లలదొడ్డి గ్రామానికి ఇచ్చి మ్యారేజ్ చేసినారు. తర్వాత అతను కొన్ని రోజుల నుంచి భార్య మీద వేరే ఇల్లీగల్గా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అది అని దాని విషయంలో అనుమానం పెట్టుకున్నాడు. అనుమానంతోనే భార్యని వాళ్ళ బంధువుల ఇంటికి అయినటువంటి కదిరేపల్లికి మొన్న దినం ఆదివారం రోజు వెళ్ళి, నిన్న వాళ్ళ బంధువులు బళ్ళార్లో దేవుని చేస్తున్నారని అక్కడికి పోదామని చెప్పేసి బయలుదేరి, ముందు భార్యని బళ్ళారికి పోకోకుండా మార్గ మధ్యంలో పూలకుంట దగ్గర ఉన్నటువంటి ఎస్ఆర్కే కంపెనీకి చెందినటువంటి వదిలివేయబడినటువంటి క్వారీ ప్రదేశంలో ఆ లేడీని తీసుకొని పోయి అక్కడ ఆమెని కొట్టి తోసేసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి బండరాళ్లతో ఆమెని తలకాయ మీద కొట్టి చంపడం జరిగింది. దీనిలో ముద్దాయినటువంటి కొట్టి అక్కడి నుంచి వాళ్ళ బంధువులు వెనక వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో అతను పారిపోవడం జరిగింది. ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు, మా అయినటువంటి శ్రీ జగదీష్ సారు మరియు డిఎస్పీ అయినటువంటి శ్రీ ఏ శ్రీనివాస్ సార్ యొక్క సూచనల మేరకు మేము టీములుగా ఏర్పడి ఈ దినం ఉదయము సదరు ముద్దాయి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు లచ్చానపల్లి రోడ్లో, గుత్తి టౌన్లోని లచ్చానపల్లి రోడ్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేసే క్రమంలో అతను నిన్న మర్డర్ చేసినప్పుడు ఉన్నటువంటి బట్టలపైన రక్త మరకలు కూడా ఉన్నాయి. ఆ బట్టల్ని కూడా మేము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. అలాగే అతని భార్యను ఎక్కించుకొని పోయి చంపినటువంటి మోటార్ సైకిల్ని అతను రావడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ.